గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బాబు పాలిటిక్స్ గవర్నెన్స్ వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు వికృత రూపం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇవన్నీ ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలని కొనసాగిస్తే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇన్లేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఒకవైపు ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా అలా మనం చూస్తాం. ఒక 8 నెలల నుంచి ఒక్కొక్కరి మీద ఒక కేసులోనే ఇక్కడ ఒక కేసు పెడితే ఇంకొక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మొత్తం సోషల్ మీడియా వాళ్ళందరినీ పోస్ట్ పెట్టలందరినీ హరాస్మెంట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్కు తెలుగుదేశం పార్టీతో గత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద అంటే ఆపోజిట్ నాయకులకు వాళ్ళకి ఎదురు పార్టీ నాయకులు పోస్టులను పెట్టినా ఏం పెట్టినా కూడా వాళ్ళను తీసుకుపోయి కొట్టడము లేకుంటే తీసుకుపోయి బెదిరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. ఇంకా ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా. ఇంకా చూస్తే మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరినైనా కానీ కూడా ఈ 15 నెలల రాష్ట్రం జరుగుతున్న దారుణాలు చంద్రబాబు నాయుడు వికృతి అన్నీ కూడా మన పత్రికలన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు మీద డైరెక్ట్గా అచ్చెన్నాయుడు వేధింపులకు సిఎస్కు ఏపీ ఆగ్రో రాజమోహన్ అనే అతను డైరెక్ట్గా ఒక లెటర్ నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను సెలవు మీద వెళ్ళిపోతాను, నాకు పోవడానికి పర్మిషన్. అంటే ఈ రెడ్ బుక్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో అంతకుముందు కూడా ఈఎస్ స్కామ్ల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలరో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం జరిగింది. ఇంకా మనం చూసాం కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులనే అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా దాంతోపాటు ఇంకా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడడం జరుగుతుంది. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ సౌమ్యను ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది, ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమె లాస్ట్కు పోలీసులు వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జైలు శిక్ష అనుభవించిన రౌడీ షీటర్ శ్రీకాంత్కు టీడీపీ ఎమ్మెల్యేలే
ఒక మంత్రి వాళ్ళకు పెరోల్ ఇప్పించిన పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకాంత్కు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఫార్సు లెటర్లతో హోంశాఖ మంత్రి అనిత పెరోల్ మంజూరు చేయడం జరిగింది. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు అధికారులు శ్రీకాంత్ నేర కార్యకలాపాలకు కూడా వాళ్ళందరూ కూడా సహకరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరిగింది. ఇవన్నీ చూసి ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళ ఆలోచన. మా ప్రభుత్వంలో కనీసం తెలుగుదేశంలో ఎక్కడన్నా కానీ చాలా వరకు తెలుగుదేశం నాయకులను ఎక్కడ కూడా తప్పు లేకుండా మాత్రం తప్పు చేసింటే వాళ్ళ అధికారులను యాక్షన్ తీసుకోమని చెప్తూ వచ్చినాం తప్ప పొరపాటున కూడా కక్ష సాధింపు చర్య అనేది మాత్రం ఎవ్వరి మీద ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్య లేని పరిస్థితి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.